హలో వ్యూవర్స్, ఎలా ఉన్నారండి అందరూ? మీకు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో వీడియో తీస్తున్నాను. స్వీట్ కాజా స్వీట్ అనమాట. చాలా ఈజీగా చేసేయచ్చు మనము. నేను ఇంకా వీడియో కూడా లెంతీ అవ్వద్దని చాలా చిన్న వీడియో తీస్తున్నాను. ఓకేనండి. నేను గోధుమ పిండితోటి కాజాస్ చేస్తున్నాను. సో గోధుమ పిండిలో పాలు నెయ్యి సాల్ట్, ఇంత సాల్ట్ నియర్లీ వేసుకొని బాగా మెత్తగా కలుపుకొని ఒక 1 అవర్ అలా పెట్టేశానండి. చూడండి ఎంత బాగా అయిందో పిండి. ఇగో ఇలా అవుతుందన్నమాట. నెయ్యి, పాలు అండ్ సాల్ట్ వేసుకోవడం వల్ల కొంతమంది పాలు ఇష్టం లేని వాళ్ళు పాలు కూడా వేసుకునే అవసరం లేదు. వేడి ఆయిల్ కూడా వేసుకోవచ్చు కలిపేటప్పుడు. నేను నెయ్యిని కొంచెం వేడి చేసి వేసాను అనమాట. సో ఎట్ ది సేమ్ టైం షుగర్ పాకం అండి. ఒక గ్లాస్ షుగర్లో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసి అలా కలుపుతూ కొంచెం రిక్వైర్డ్ వాటర్ పోసుకుంటే షుగర్ యొక్క సిరప్ రెడీ అవుతుంది. తీగ పాకం అవసరం లేదండి, కొంచెం చిక్కగా అయితే చాలు. చూడండి ఎంత బాగైందో. ఎట్ ది సేమ్ టైం మళ్ళీ ఆయిల్ కడాయి పెట్టుకోవాలి మనము. అయితే ఈ షుగర్ సిరప్ అనేది క్రిస్టల్ ఫామ్ కాకుండా నిమ్మకాయ వేసుకోవాలండి. సో క్రిస్టల్ ఫామ్ కాకుండా స్వీట్ చల్లగైనా కూడా పొడి దాని మీద తెల్ల పొడి కాకుండా మంచిగా షేనీగా ఉంటుంది. ఇలా వేసుకోవడం వల్ల ఆ స్వీట్ అనేది బాగుంటుంది. సో వ్యూవర్స్, ఈ పిండిని చపాతీలాగా ఒకటి చేసేసుకొని దీంట్లో నెయ్యి కొంచెం పొడి పిండి వేసుకొని చుట్టలు చేసుకుంటూ ఉండాలన్నమాట. చూడండి, ఇప్పుడు నేను ఏ విధంగా చేస్తాను. ఇది నెయ్యి, కొంచెం పొడి పిండి వేసుకొని ఈ విధంగా మొత్తం నీట్గా అప్లై చేసుకున్నాక దీన్ని రౌండ్గా మనం చుట్టుకోవాలి. నెయ్యి వేయడం వల్లే టేస్ట్ వస్తుందండి. సో ఇలా నీట్గా చుట్టుకున్న తర్వాత ఒక నైఫ్ తీసుకొని పీసెస్ కట్ చేసుకోవాలి. సో ఇవిని ఇలా పీసెస్ చేసాకండి, ఇలా షేప్ వచ్చింది కదా, ఈ షేప్ని ఇలా పెట్టుకొని ఒక ఫింగర్తో ఇలా నొక్కేసి జస్ట్ ఇలా నొక్కి ఇలా చేస్తే సరిపోతుంది. ఇంకో ఇలా రౌండ్గా ఫామ్ అయితే ఇలా వస్తే జస్ట్ ఇలా వేసేసుకోవాలి. చూడండి షేప్ ఎంత బాగా వస్తున్నాయో. ఇదిగోండి, ఇలా అన్ని పీసెస్ ఇలా చేసేసుకొని మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. సో అట్లా చపాతీ పిండిలాగా చేసుకొని ఈ విధంగా పీసెస్ చేసుకోవాలండి. ఈ విధంగా పీసెస్ చేసుకున్న తర్వాత ఇలా దీన్ని వర్టికల్గా పెట్టి ఇలా నొక్కేసి కొంచెం బేలాంచుకోవాలి. మనం బేలాంచుకుంటే చాలా బాగుంటుంది. బేలాంచుకుంటే ఆ స్వీట్ అనేది వచ్చేస్తుంది. సో ఆ పిండి ముద్దని ఈ విధంగా చపాతీలాగా చేసుకోవాలండి. కొంచెం లావుగా థిక్నెస్ ఉంది దీనికి. చపాతీలాగా ఇలా చేసేసుకొని నెయ్యి అప్లై చేసుకోవాలి. కొంచెం పొడి పిండి అప్లై చేసుకోవాలి. ఎందుకంటే ఇది అప్లై చేయడం వల్ల ఆ లేయర్స్ అనేది మంచిగా ఫామ్ అవుతాయి అన్నమాట. మంచిగా గ్యాప్స్ రావాలి కదా, అందుకనేసి. ఇంకా పిల్లలకు కూడా చాలా మంచిది నెయ్యి. చాలా ఎనర్జీ ఫుడ్ ఇది. సో ఇలా చుట్టేసుకోవాలి. ఈ చుట్టేసుకునేటప్పుడు కూడా మీకు ఓకే అనిపిస్తే ఇలా పెట్టుకోవచ్చు, పెట్టుకోకపోయినా కూడా లేయర్స్ మంచిగా ఫామ్ అవుతాయి. జనరల్గా పొడిపిండి యూజ్ చేస్తారు ఎక్కువ, నేను నెయ్యి యూజ్ చేస్తున్నాను. వీటిని పీసెస్ లాగా చేసుకోవాలండి. ఇలా పీసెస్ చేసుకోవాలి. ఈ పీసెస్ని ఒక షేప్ కోసమని మనం బెలాంచుకోవాల్సి వస్తుంది. సో ఆ విధంగా నెయ్యి అప్లై చేసిన తర్వాత ఆ షేప్స్ని ఈ విధంగా మనము బేలం కట్టతోటి షేప్ చేసుకోవాలండి. చేసుకొని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాల్సి వస్తుంది. సో ఆయిల్లో ఈ విధంగా వేసుకొని
ఫ్రై చేసుకోవాల్సి ఉంటుందండి. చూడండి ఎంత బాగా అవుతున్నాయో. ఆయిల్లో వేసిన తర్వాత మొత్తం అయ్యాక అవి లేయర్స్ అనేది మనకు కనిపిస్తూ ఉంటాయి, ఫామ్ అయిన లేయర్స్. సో పీసెస్ కట్ చేశాక షేప్ ఇలా చేయాలండి. ఈ పీసెస్ కట్ చేశాక షేప్ ఇలా వస్తుందండి. జస్ట్ ఇట్లా ప్రెస్ చేసి ఇలా అయిపోతుంది. ఇలా ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసి ఇలా అనేసేయాలి. ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఇలా అనేది దట్స్ ఇట్. ఇలా అన్ని పీసెస్ ఇలా చేసేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. సో ఫ్రై అయిపోయాక ఈ విధంగా అవుతాయండి. చూడండి ఎంత బాగున్నాయో, కరకరలాడుతున్నాయి. వీటి ఇప్పుడు మనము షుగర్ సిరప్లో వేసుకొని జస్ట్ ఒక 2 minutes కూడా అవసరం లేదండి, కొన్ని వేసేసి అలా వీటిని కిందికి ఇలా ఒత్తేసి తీసేయడమే. తీసి వేరే బౌల్లో వేసేసుకోవాలి. ఆల్రెడీ అది షుగర్ని పీల్ చేసుకుంటుంది, షుగర్ సిరప్ని. చూడండి ఇలా వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని ఇలా తీసేసేయాలి. కాకపోతే ఇంకో గరిటె పెట్టుకోవాలి, ఈ గరిటె కాకుండా. సో ఇలా వేసాం కదండి, జస్ట్ 2 minutes అంతే పెట్టి ఇలా తీసేసుకోవాలి. తీసేసుకొని వేరే బౌల్లో వేసేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి. ఈ గోధుమ పిండి కాబట్టి యాక్చువల్గా ఏంటంటే మైదా పిండితో కూడా చేస్తారు, బట్ నేను గోధుమ పిండి మంచిది, మైదా పిండి కంటే గోధుమ పిండి ఇస్ గుడ్ కాబట్టి పిల్లలకి ఇదే బాగుంటుందని నేను ఇది చేశాను. ఇలా వేసుకోవాలి తీసేసి షుగర్ సిరప్. సో ఒకసారి షుగర్ సిరప్లో ఇలా ముంచేసి తీసాక ఇలా ఉంటుందండి. ఇప్పుడు ఏంటంటే మనం కొంచెం ఆ సిరప్ ఉంటుంది కదా, ఈ సిరప్ దీన్ని పైన కూడా చల్లుకుంటే అది ఇంకా మంచిగా సోక్ అవుతుంది. సో కాజా రెడీ. టేస్టీ యమ్మీ గోధుమ పిండి కాజాలండి ఇది. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్, సీ యూ.